ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. This know also that in the last days perilous times shall come. దేవుని రాకడకు సమీపమై అంత్యదినములలో అపాయకరమైన పరిస్థితులలో లోకం నడుస్తుండగా దేవుని మాటకు ఇంకా అనేక మంది లోబడక నశించిపోవచ్చున్నారు. దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనందరము మారు మనసు పొంది రక్షణలోకి ప్రవేశించాలని కోరుకొనుచున్నాడు. మనుష్య కుమారుని రాక ఒక దొంగ వలె ఏ గడియో ఏ జామో తెలియకుండా వస్తుంది. నోవహు దినములలో కూడా జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేస్తుంది అని తెలియక ఆ గడియ వచ్చు వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసింది. లోతు దినములలో కూడా ఇదే విధంగా జరిగింది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉన్నారు. ఎప్పుడైతే లోతు సొదొమును విడిచిపోయాడో ఆ దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసేశాడు. ఇదే విధంగా జరిగే సమయం ఆసన్నమైంది. నోవాహు దినములలో జలప్రళయం, లోతు దినములలో అగ్నిగంధకములు ఎలా కురిపించాడో దేవుని 2వ రాకడ కూడా అతి సమీపముగా అతి భయంకరముగా ఉంటుంది. దేవుడు ఎంతగా సమయం ఇచ్చినా దేవునిని నమ్మక దేవుని యందు భయభక్తులు లేకుండా తినుచు త్రాగుచు సుఖించుచు సమయమును వ్యర్థపరచుకుంటూ దేవుని ఉగ్రతను కొని తెచ్చుకొనుచున్నాము. నోవహు దేవుని మాటలను ప్రజలందరికీ తెలియచేశాడు. లోతును రక్షించడానికి అబ్రహాము దేవునితో ధైర్యము చేసి సంభాషించాడు. లోతు రక్షింపబడ్డాడు. కానీ లోతు భార్య అవిధేయతతో దేవునిపై అపనమ్మకంతో వెనుక అడుగు వేసి సందేహించినందుకు వెనుక తిరిగిన ఆమె ఉప్పు స్తంభమైపోయింది. దేవుడు ఇంకా నీకు నాకు సమయాన్ని అనుగ్రహించాడు. అపాయకరమైన దినములలో ఉన్నామని గుర్తెరిగి దేవుని కొరకై జీవించు. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అంత్య దినములలో అపాయకరమైన కాలములలో చెడ్డ దినములలో నాయన మేమున్నామని గుర్తెరిగి నాయన ఒక్కసారిగా నాయన తండ్రి మీ అందు మేము మనసు త్రిప్పుకొని మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసంతో నిరీక్షణతో జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఔషధాల కొరతలను తీర్చి సమయానుకూలంగా నాయన వారికి నీ నిండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.